రైల్వేలో ఇంజనీర్ కావాలన్నది చాలామంది కల. మరి ఆ కలను నిజం చేసుకునే సమయం వచ్చేసింది. అవునండి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. సో ఈ నోటిఫికేషన్ గురించిన పూర్తి వివరాలు, ఏంటీ కథ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1 కాదు 2 కాదు, ఏకంగా 2569 జూనియర్ ఇంజనీరింగ్ ఖాళీలు. అస్సలు చిన్న విషయం కాదిది. చాలా ఏళ్ల తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో రైల్వే ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్ జరగబోతోంది. సో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్లకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. సరే, మరి ఈ భారీ అవకాశం గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ముందుగా చెప్పాలంటే ఆర్ఆర్బీ జూనియర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ కోసం అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. ఈ నోటిఫికేషన్ అక్టోబర్ 28, 2025న అఫీషియల్గా వచ్చింది. అంటే ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ అఫీషియల్గా స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఇక ప్రిపరేషన్ మొదలు పెట్టాల్సిన టైం వచ్చేసింది. సరే, నోటిఫికేషన్ వచ్చింది, బానే ఉంది. కానీ ఈ ఉద్యోగానికి అప్లై చెయ్యాలంటే ఉండాల్సిన అర్హతలేంటి, ఏ తేదీలు గుర్తుపెట్టుకోవాలి, ఈ ముఖ్యమైన వివరాలన్నీ ఇప్పుడు చూసేద్దాం. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అప్లికేషన్ డెడ్లైన్. చూడండి, అక్టోబర్ 28న అప్లికేషన్లు తీసుకోవటం మొదలవుతుంది. నవంబర్ 30, 2025తో ముగుస్తుంది. అంటే చేతిలో ఉన్నది సుమారుగా 1 నెల సమయం మాత్రమే. చివరి నిమిషం దాకా వెయిట్ చేయొద్దు, ముందే ప్లాన్ చేసుకోవాలి. ఒక్క విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి, ఈ పోస్టులు స్పెసిఫిక్గా ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ కోసం మాత్రమే. మరి ఏ బ్రాంచ్ల వాళ్ళు అర్హులు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఆ వివరాల్లోకి వెళ్దాం. సరే, క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్లో డిప్లొమా గాని లేదా బీఈ, బీటెక్ గాని పూర్తి చేసి ఉండాలి. ఇక వయసు చూస్తే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఒక విషయం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అఫీషియల్ నోటిఫికేషన్ను ఒకసారి తప్పకుండా చెక్ చేయాలి. అర్హత ఉంది, అప్లై చేసేశాం, అంతటితో ఉద్యోగం వచ్చేస్తుందా? లేదు కదా. మరి జాబ్ కొట్టాలంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో, ఏ స్టేజెస్ దాటాలో చూద్దాం రండి. సెలక్షన్ ప్రాసెస్లో మొత్తం 4 మెట్లుంటాయి. ఫస్ట్ 2 ఆన్లైన్ టెస్టులు, అవే CBT-1 మరియు CBT-2. ఈ టెస్టుల్లో సత్తా చాటితే ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ 4 స్టేజెస్లో కూడా మన సెలక్షన్ని డిసైడ్ చేసేవి ఆ మొదటి 2. అంటే ఆ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లే. అసలైన పోటీ అంతా అక్కడే ఉంటుంది. మరి ఈ 2 టెస్ట్ల మధ్య తేడా ఏంటి? సింపుల్గా చెప్పాలంటే CBT-1 అనేది ఒక ఫిల్టరింగ్ టెస్ట్ లాంటిది, జస్ట్ ఒక క్వాలిఫైయింగ్ రౌండ్ అన్నమాట. ఇందులో జనరల్ యాప్టిట్యూడ్, సైన్స్ లాంటివి అడుగుతారు. ఇందులో క్వాలిఫై అయిన వాళ్లే అసలైన యుద్ధానికి అంటే CBT-2కి వెళ్తారు. ఇక ఈ CBT-2 పూర్తిగా వాళ్ళ కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్టుల మీద ఉంటుంది. ఇక CBT-1 సిలబస్ ఏముంటుందంటే మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఇంకా జనరల్ సైన్స్. ఇది క్వాలిఫైయింగ్ టెస్టే అయినా అస్సలు లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇందులో మంచి స్కోర్ చేస్తేనే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళగలం. సో CBT-1 అనేది జస్ట్ ఫస్ట్ స్టెప్. అసలు సిసలైన ఛాలెంజ్ అంతా CBT-2లోనే ఉంటుంది. ఇక్కడే మన ఇంజనీరింగ్ స్కిల్స్కి, టెక్నికల్ నాలెడ్జ్కి అసలైన పరీక్ష పెట్టబోతున్నారు. ఓకే, అర్హతలేంటో చూసాం, పరీక్షలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకున్నాం. మరిక ఫైనల్గా అసలు అప్లై చేయడం ఎలాగో చూద్దాం. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా ఆన్లైన్ మాత్రమే. అంటే ఇండియన్ రైల్వేస్ అఫీషియల్ పోర్టల్కి వెళ్లి మాత్రమే అప్లై చేయాలి. ఆఫ్లైన్లో అప్లికేషన్స్ పంపడం లాంటివి కుదరవు, అవి యాక్సెప్ట్ చేయరు. అయితే అప్లై చేసే ముందు కొన్ని చీజులు రెడీగా పెట్టుకోవాలి. ఏంటంటే మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు, ఫోటో, సైన్ స్కాన్ చేసిన కాపీలు, ఇంకా వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ దగ్గర పెట్టుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ చాలా స్మూత్గా అయిపోతుంది. మరింకెందుకు ఆలస్యం? ఇండియన్ రైల్వేస్తో మీ కెరియర్ జర్నీ స్టార్ట్ చేయడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదేమో? మళ్లీ గుర్తు చేస్తున్నా, 2569 వేకెన్సీలు, క్లియర్గా ఉన్న సెలక్షన్ ప్రాసెస్. ఆర్ లాస్ట్ డేట్ నవంబర్ 30. కరెక్ట్ ప్లాన్తో ప్రిపేర్ అయితే ఈ జాబ్ మీదే. మరి వేల మంది ఇంజనీర్లతో పోటీపడి రైల్వేలో మీకంటూ ఒక స్థానం సంపాదించుకోవడానికి రెడీనా?